ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా అప్పు పుట్టడం లేదు. అప్పు కోసం వెళ్తే దొంగోళ్ళే చూస్తున్నారు. నన్ను కోసిన వస్తున్న ఆదాయానికి మించి పైసా మీకు ఇవ్వలేను. మీకోసం ధరలు పెంచమంటారా, పథకాలు ఆపమంటారా చెప్పండి. మీరేది తెలిస్తే అదే ప్రజలకు చెబుతానని చెప్తున్నారన్నమాట. రేవంత్ రెడ్డి స్వీయ నియంత్రణలో ఉన్నంతలో బండి నడపడం పరిష్కారం అని కాదు, సమరం చేస్తామంటే రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారినట్లేని, ఉన్న వ్యవస్థ కొప్పుకూలుతుంది, రాష్ట్ర దివాలా తీస్తుందని, మన 2% మంది ప్రయోజనాల అలాగే 98% మంది రాష్ట్ర ప్రయోజనాలు మీరే చెప్పాలని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతి నెల 18,500 కోట్లు మాత్రమే వస్తుంది. తెలంగాణకి ప్రతి నెల 18,500 కోట్లు మాత్రమే వస్తుందన్నమాట. కానీ రాష్ట్ర కనీస అవసరాలు తీర్చడానికంటే 22,500 కోట్లు అవసరం. వస్తున్న ఆదాయంలో 7,000 కోట్లు అప్పులకు, 5,500 కోట్లు జీతాలకే పోతుంది. అంటే 5,000 కోట్లు 5,500 కోట్లు జీతాలకు పోతుంది, 7,000 కోట్లు అప్పులకి. మిగిలిన 6,000 కోట్లలో వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, విద్యార్థి ఫీజులు చెల్లింపులు, ఇలా పథకాలను అమలు చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే 7,000 కోట్లు అప్పులకి, 5,500 కోట్లు జీతాలకి, 6,000 కోట్లు వృద్ధాప్య పెన్షన్లు, ఇలాంటి పెన్షన్లకి, మొత్తంగా 18,500 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే 18,500 కోట్లు వస్తే ఈ విధంగా ఖర్చు అవుతుందని చెప్తున్నాం అన్నమాట. దుబారు తగ్గించి సర్దుబాటు చేద్దామని చెప్పారు. మనం మీ జీతాలు వచ్చేవని ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్నాయని ఇలా చెప్తున్నారు. నన్ను నిలువున కోసిన 18,000 కోట్ల మించి ఆదాయం లేదని చెప్పారు. నన్ను కోసుకుని తింటారా అని ఉద్యోగ సంఘ నాయకులు ప్రశ్నించారు కూడా. ఉచిత కరెంటు, వృద్ధాప్య పెన్షన్ ఏది ఆపాలో చెప్పాలని నిలదీశారు. ఉద్యోగులు డిసైడ్ చేస్తే బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వివరించి ఆ పథకాలు నిలిపేద్దామని వ్యాఖ్యానించారు. పథకాలు ఆపలేమనుకుంటే నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెంచుదామా, 100 రూపాయలన్న లీటర్ పెట్రోల్ 200 రూపాయలు చేద్దామా, 30కి ఇచ్చే బియ్యాన్ని 60కి ఇద్దామా, పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు రెట్టింపు చేద్దామా అని ఉద్యోగ సంఘ నాయకులు నిలదీశారు రేవంత్ రెడ్డి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాన్ని ఆపకుండా కొత్త కోరికలు నెరవేరమని స్పష్టం చేశారు. కొత్త కోరికలతో ఉద్యమిస్తే వ్యవస్థ కూలిపోతుందని, రాష్ట్రం దివాలా తీస్తుందని, పెట్టుబడులు ఆగిపోతాయని, ఉద్యోగాలు రావని హెచ్చరించారు. ఉద్యోగులు ఒక మాట అనుభవమోనని అంతా ప్రజలకు వివరిస్తానని చెప్పారన్నమాట. అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చి అందరికీ చెల్లింపులు ఆపి బకాయిలు పెట్టి ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి చక్కగా ఫామ్ హౌస్లో పడుకునేనాడని రేవంత్ ఎద్దేవా చేశారు. 3 రోజులు ఒకసారి బయటకు వచ్చి ఏదో ఒక విషయం పట్టుకుని ప్రభుత్వ ఫెయిల్ అని మాట్లాడి వెళ్ళిపోతున్నారని కేసీఆర్పై విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. బాధతో చెప్పాల్సిన ఫెయిల్ అన్న పదాన్ని పలికినప్పుడల్లా ఆయన కేసీఆర్ మొగను 1000 వోల్ట్లు వెలుగుతుందని కూడా చెప్పారు. ఇదే పైశాచిక ఆనందం అని ఉద్యోగులు సమయస్ఫూర్తితో ఆలోచించాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపుకి అప్పగించడం మంచిది కాదని చెప్పారు. అప్పు పుట్టలేదు, దొంగల్లా చూస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అవసరాలకు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పుల కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నారని, మాట్లాడేందుకు కూడా ముందుకు రావట్లేదని వివరించారు. ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని, చెప్పులు పోతామని ఎలా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పు పుడితే ఉద్యోగుల కోసం ఏదో ఒకటి చేసేవాడిని చెప్పారు. స్వీనిందని తమ ముందు ఉన్న పరిష్కారమని, ఉన్న సంవత్సరాన్ని గౌరవంగా నడుపుకుంటే ఎవరైనా నమ్మి అప్పులు ఇస్తారని చెప్పారు. పరువును బజార్లో పట్టేయవద్దని కుటుంబ పెద్దగా కోరుతున్నానని అన్నారు. లెక్కలు కావాలంటే అన్నా పైసలో చెబుతానని, మిగిలిదంతా ఉద్యోగులకే పంచిపెడతానని ప్రకటించారు. గత ప్రభుత్వ కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్లో పెట్టిందని, వాటికి 7,000 కోట్లు కావాలని అన్నారు. ఏ ప్రభుత్వ విభాగాన్ని కూడా పట్టుకుని 1,000 కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కింద వేసిన రోడ్లు మరమ్మతులు లేవని కూడా తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్థిక మంత్రితో కూర్చొని మాట్లాడాలని సూచించారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ ఇచ్చారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.